పత్రికా రంగంలో, రాజకీయ రంగంలో, వాణిజ్య రంగంలోనూ రామోజీరావు వేసిన బాటలు, నడిచిన నడవడిక నేటి తరానికి ఎంతో మార్గదర్శకమని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన నాయకులు తమ అభిప్రాయాలను సిటీ న్యూస్ తో పంచుకున్నారు. ఆయన మొట్టమొదటి కమ్యూనిస్ట్ పార్టీ ఆయన. ఆ తర్వాత ఇప్పుడు ఒక 50 సంవత్సరాల నాడు పేపర్ పెట్టినట్టున్నారు ఆయన. ఆ తర్వాత టీవీ, ఎన్నో ఆర్టికల్స్ ఆయన పేపర్ ద్వారా రావటం. చాలా మంది ఆ పేపర్ నే వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. ఆ పేపర్ వన్ సైడ్ అని ఉంటారు. నేను ఎప్పుడు ఆ పేపర్ చదువుతాను. ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను ఆయన ఒకసారి కలిసినప్పుడు నేను బాటిస్ దుర్గారావు ఎమ్మెల్యే శివరామకృష్ణ గారు కలిసినప్పుడు ఒక విలేకరు గురించి, జంగారెడ్డి విలేకరు గురించి చెప్పాను. అతను సరిగ్గా రాయట్లేదు. ఆయన అన్నారు, మా వాళ్ళు మీరే పాడు చేస్తారు. అదేంటంటే మేము పాడు చేయటం ఏంటి? ఆయన లేదు మీరే పాడు చేస్తారు. ఆ కోపం వచ్చి మీ పేపర్ మేము చదవండి. లేదు చదివింతా. ఆయన ఇచ్చింది 10 నిమిషాల టైము, 45 నిమిషాలు మమ్మల్ని అక్కడే కూర్చోబెట్టి కంపల్సరీగా మీ పేపర్ నేను చదివిస్తాను, వదలను అన్నాడు. అందుకే అంత పెద్దోడే. అదే ఇంకో మనిషి అయితే నీ పేపర్ చదివితే ఎంత లేకపోతే ఎంత, అందుకే అంత పెద్దవాడే. ఎన్నో ఎడిటోరియల్స్ ఉన్నాయి. ఓకే, అన్నదాత బుక్ రన్ చేశారు. ఎప్పుడు అన్నదాత బుక్ నేను చదివేవాడిని. ప్రతి సొసైటీలో అన్నదాత పెట్టించా. ఎన్నో వ్యవసాయానికి సంబంధించింది ఎన్నో ఆర్టికల్స్, ఎంతో అనుభవం ఉన్న వాళ్ళందరితోటి రాయించాడు ఆయన సంపూర్ణమైన జీవితం అనుభవించారు. ఆయనకు లోటల్లా కొడుకు చనిపోవటమే. ఈ రోజు పత్రికా రంగ వెనుపర్వతం లాంటి రామోజీరావు గారు చనిపోవటం చాలా దురదృష్టకరం. రామోజీరావు గారి యొక్క ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. రామోజీరావు గారు వ్యవసాయ కుటుంబంలో పుట్టి వ్యాపార రంగంలోకి మారి అంచెలంచెలుగా ఎదిగి ఆకాశం ఎత్తున ఆయన వ్యాపార సంస్థలు విజృంభించిన మహానుభావుడు రామోజీరావు గారు. రామోజీరావు గారు లక్షలాది మంది యువకులకి ఉపాధి కల్పిస్తూ ఆయన పట్టుదలతో, ఒక క్రమశిక్షణ గలతో, ఒక న్యాయంగా ఆయన వ్యాపారాలు అభివృద్ధి చేసుకున్నారు. ఆయన మొట్టమొదటిగా మార్గదర్శి ఫండ్ ఏర్పాటు చేశారు. తర్వాత ఈనాడు పేపరు, తర్వాత ప్రియా పచ్చళ్ళు, తర్వాత ఈటీవీ, తర్వాత రామోజీ ఫిలిం సిటీ నిర్మించి అనేక కుటుంబ సమేతంగా చూడదగిన సినిమాలు తీశారు రామోజీరావు గారు. వారు తీసిన 10 సినిమా కూడా కుటుంబ సమేతంగా వెళ్లి చూడదగ్గ సినిమాలు, సందేశాత్మకమైన సినిమాలు తీశారు. గొప్పగా ప్రపంచంలో కల్లా అతిపెద్ద ఫిలిం సిటీ మన రామోజీ ఫిలిం సిటీ. ఆయన గురించి మన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య గారు ఒక సభలో ఒక మాట చెప్పారు. మనం ఆయనకి ఎంత ఉన్నా ఆయన నుండి మనం పొదుపు చేయటం నేర్చుకోవాలి. ఆయన పొదుపు గురించి చూసి మనం డబ్బుని వృధా చేయకుండా, ఆడంబరాలకు పోకుండా పొదుపు ఎలా చేయాలి అని చెప్పి మన రామోజీరావు గారిని చూసి ఎంతైనా నేర్చుకోవాలని చెప్పి మన కొణిజేటి రోసయ్య గారు ఆయన్ని అభినందించారు. అది ఏమిటంటే ఆయన పెద్ద కుమారుడి పెళ్లికి ఆయన పోస్ట్ కార్డు మీద మా అబ్బాయి పెళ్లికి రండి అని చెప్పి కార్డు ముక్క మీద రాసి పంపించారు. అది డబ్బు యొక్క విలువ, పొదుపు అనేది రామోజీరావు గారికి తెలుసు. రామోజీరావు గారిని చూసి నేర్చుకోవాలి. అలాంటి రామోజీరావు గారిని ఈ నియంత ముఖ్యమంత్రి, మొన్న ఓడిపోయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ మధ్య పేపర్ ఆయనకే, చిట్ ఫండ్ ఆయనకే, పచ్చళ్ళు ఆయనకే, సినీ ఫీల్డ్ ఆయనకే విమర్శించి ఆయన ఆరోగ్యం బాగోపోయినా మొన్న సిఐడి బృందాన్ని పంపించి ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి ఎంతో శ్రమపడ్డాడు. ఈ లోపే ఆయన్ని ప్రజలు ఆయనకి తగిన బుద్ధి చెప్పి ఈ నియంతని ఇంటికి పంపించడం జరిగింది. అది రామోజీరావు గారి ఒక అదృష్టమైన ఆవిష్యం కూడా రామోజీరావు గారు చూశారు. పోతే ఆయన అకాల మరణకి చింతిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజున పత్రికా రంగంలో అగ్రశ్రేణి వహించిన ఈనాడు పత్రిక ముఖ్య సంపాదకులైన శ్రీ రామోజీరావు గారు ఆకస్మిక మరణం చెందారు. వారి మృతికి నా హృదయపూర్వకమైన సంతాపం తెలియజేస్తున్నాను. ఆయన పత్రికా రంగాన్ని కొత్త పొంతలు తొక్కించి పత్రికలు ఈ రకంగా నడవాలి, ఇలాగైతేనే పత్రికా స్వాతంత్రంతో పాటుగా వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది అనే పద్ధతిలో పత్రికని ఈ రోజు వరకు నిరాటంకంగా నడుపుకుంటూ వస్తున్నారు. అలాగే ఆయన చేపట్టిన ఇతర వ్యాపార రంగాలు కూడా, ఫిలిం స్టూడియోస్ కానీ, ఆయన తీసిన మంచి చిత్రాలు తీశారు, చలనచిత్రాలు, అవి కానీ, అన్నదాత అనే ఒక వ్యవసాయదారులకు ఉపయోగపడే ఒక నెలవారీ పుస్తకాన్ని, అలాగే ప్రియా పచ్చళ్ళు, ఇవన్నీ కూడా ఆయన చేతి నుండి వచ్చినవే. అవన్నీ కూడా ఎంతో
సఫలీకృతం అయ్యాయి. ఈవేళ ప్రజలందరిలో కూడా వాటిని ఉపయోగించుకుంటూ ఆయన్ని తలుచుకుంటూనే ఉన్నారు. ఆయన పత్రికా రంగాన్ని అసలు చిట్ ఫండ్స్ కూడా 1962లోనే ఆయన చిట్ ఫండ్స్ని స్థాపించి దాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లి ఎవరు ఎన్ని నిందలు వేసినా గానీ కాదు, ఇది చాలా ఖచ్చితంగా నడిచే సంస్థ మాదే అని చెప్పి ఆయన నిరూపించి ఎవరికి కూడా ఈ రోజు కూడా ఏ చందాదారుడికి కూడా ఆయన మోసం చేసింది కానీ లేదు. అలాగే ఆ పత్రికా రంగంలో ఆయన ఎంతో మంది కంట అప్పటికే ఉన్న పత్రికలు అన్నిటికంట కూడా ముందుండి ఈ దానికి ఒక పత్రికా రంగానికి ఒక స్థానం కల్పించి పత్రికల్ని ముందరకు తీసుకెళ్లి ఈ రోజుని రాష్ట్రం అంతటా కూడా ఆయన లేని లోటు మరువులేంది అని చెప్పి అనిపించుకుంటున్న మహా వ్యక్తి ఆయన. ఆయనకి మరణానికి వారి కుటుంబానికి సానుభూతి తెలియతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని నేను భారతీయ జనతా పార్టీ జంగారెడ్డిగూడెం తరఫున ఈనాడు పత్రికా అధినేత, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా స్వరపరిచితుడు మరి శ్రీ రామోజీరావు గారి మరణం పట్ల మరి తీవ్రంగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నాం. ఒక మహా వ్యక్తిని మనం రాష్ట్రం కోల్పోయిందని చెప్పేసి చాలా బాధాకర విషయం అని చెప్పి తెలియజేస్తాం. ఆయన ఆత్మ శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం. గత 50 సంవత్సరాలుగా పత్రికా రంగానికి చేసిన సేవలు మర్చిపోలేనివి. అదేవిధంగా అన్నదాత పత్రికతోటి రైతులకు ఆయన అందించిన సమాచారంతో ఎంతో మంది రైతులు ముందంజలో ఉండి వారి వ్యవసాయాన్ని బాగుపరుచుకున్నారు. ఆయన మరణం పత్రికా రంగానికి తీరని లోటు ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ఆయన సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. రామోజీరావు గారు చనిపోవటం మా అందరికీ కూడా ఒక చిన్న బాధాకరం. ఎందుకంటే ఆయన సంస్థల ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించిన మహానుభావుడు ఆయన. అది ఒక అందరికీ తెలియని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక తండ్రి సమానంలో చూసే వ్యక్తి ఎవరు ఉన్నారంటే రామోజీరావు గారు. ఆయన మాటకు గౌరవించి రాష్ట్రం విడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2014లో టీడీపీకి మద్దతు ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఎవరన్నా ఉన్నారంటే అది రామోజీరావు గారి సూచన సలహాతోటే. ఎందుకంటే రాష్ట్రం బాగుండాలంటే నీలాంటి యువతరం ఉండాలని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎంకరేజ్ చేసిన వ్యక్తుల్లో రామోజీరావు గారు ఉంటాం. అది పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కూడా నా తండ్రి సమానులు అలాంటి బాధాకరం అని చెప్పడం మా అందరికీ కూడా చాలా కలిసిదేసింది. ఆయనకి మా జనసేన తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.